కడప జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడుతున్న యువత, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నందున వారి బంగారు భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు ఆశలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని DYFI తరపున CI విశ్వనాథారెడ్డిని విజ్ఞప్తి చేశారు. మార్చి 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీప్ జాతను నిర్వహిస్తున్నట్లుగా, అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా సమాజంలో చైతన్యాన్ని సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. ఉంటే నిరుద్యోగ యువత ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసే పరిస్థితి. కాకుండా ఒక ఆలోచన, అలాగే ఒక మెలకు అవేర్నెస్ కల్పించడం అనేది చాలా గమనించదగ్గ విషయం. ఈ ఎక్కువగా DYFI లాంటి స్టూడెంట్స్ యూనిట్స్ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ పోరాటాలు, ర్యాలీలు, లేకపోతే ధర్నాలు ఇలాంటి మాత్రమే చూస్తాం. కానీ ప్రజలను అవేర్నెస్ చేస్తూ ప్రజల యొక్క బాగు కోరి, ముఖ్యంగా యువతను పెడదవ పట్టకుండా ఒక అద్భుతమైన మార్గం చూసిన వారికి DYFI సభ్యులను పర్సనల్గా వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. అలాగే మీరు ప్రతి ఊళ్ళో కూడా వీళ్ళ సందేశాలు తీసుకొని అందరూ కూడా చైతన్యవంతులై డ్రగ్స్ దూరంగా ఉండాలని, అలాగే డ్రగ్స్ ఎక్కడైనా ఉన్నా కాబట్టి సేఫ్ జరుగుతూ ఉన్నా కూడా వారిని చట్టానికి పట్టించే విధంగా సమాచారం అందిస్తే డ్రగ్స్ నిర్మూలనకై అందరితో పాటు ప్రభుత్వ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కడప ఉక్కు పరిశ్రమ లాంటివి ఏర్పాటే ఉగాది కానుకగా రాష్ట్రం